శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్టం అభివృద్దిలో వెనుకబడిపోయిందన్నారు. అవ్వాతాతలకు ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు పెన్షన్ పంపిణీ సక్రమంగా చేయకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. రాజకీయ లబ్ది పొందాలని చూసిన ప్రజలు అవి నమ్మలేదని తిప్పికొట్టారని పేర్కొన్నారాయన. గత ప్రభుత్వ విధి విధానాల వలన రాష్టం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ ఇబ్బందులు ప్రజలపై భారం కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని మంత్రి అన్నారు. అందులో భాగంగానే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో సామాజిక పెన్షన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచామన్నారు. ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించిన 1,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలు పెన్షన్దారులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచామని, అదేవిధంగా పూర్తిగా మంచానికే పరిమితమైన రోగులకు 5,000 నుంచి 15,000 రూపాయలు పెంచడం జరిగిందన్నారు. ఆయన ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి 40,022 మందికి ఇవాళ పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 5 సంవత్సరాల గత పరిపాలనలో ప్రజలు అవినీతి అరాచకంతో విసిగిపోయారన్నారు. ప్రెజెంట్ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ది బాటలో పయనిస్తున్న సందర్భంలో తాము కూడా భాగస్వాములు అవుతున్నందుకు ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సామాజిక భద్రతా పెన్షన్లని వివిధ కేటగిరీల్లో పెంచుతానని చెప్పారు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ల అవ్వాతాతలకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డప్పు కళాకారులకి అనేక కేటగిరీ 11 కేటగిరీలకి 3,000 నుంచి 4,000 చేస్తానని మాట ఇచ్చారు. ఏప్రిల్ నెల నుంచి కూడా గత ప్రభుత్వం రాజకీయాలు చేసి ఎన్నికల సమయంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి, ముఖ్యంగా అవ్వాతాతల్ని ఇబ్బందులకు గురి చేసి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నం చేశారు. ప్రజలు అవి నమ్మలేదు, తిప్పికొట్టారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా 1,000 రూపాయల చొప్పున ఇస్తానని మొత్తంగా 7,000 రూపాయలని జూలై 1వ తేదీ ఇంటి దగ్గరికి వెళ్లి ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార వర్గాలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కూటమికి సంబంధించిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా భాగస్వామ్యంతో ప్రజలకి ఏదైతే సామాజిక భద్రత పెన్షన్ అందాల్సిందో వాటిని ఇంటి దగ్గర చేర్చడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి, సత్యసాయి జిల్లాలో 2,72,000 మందికి, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో 48,082 మందికి ఈ సామాజిక భద్రతా పెన్షన్లు లభిస్తున్నాయి. దివ్యాంగులకి 3,000 వస్తున్న గత ప్రభుత్వంలో 3,000 ఇస్తున్న పెన్షన్ ని 6,000 చేస్తామన్నారు. అన్నమాటను నిలబెట్టుకుంటూ ఇవాళ దివ్యాంగ సోదరులందరికీ కూడా 6,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాలేయ సంబంధిత తలసేమియా ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ 10,000 రూపాయలు ఇంటింటికి వెళ్లి వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో, పక్షవాతంతో వీల్ చైర్కో లేదా మంచానికో పరిమితమైన వాళ్లకు కూడా ఏకంగా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచుతామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యాధిగ్రస్తుల ఇంటికి, పేదల ఇంటికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్లి 5,000 నుండి 15,000 రూపాయల పెన్షన్లు ఇస్తారు. రాష్ట్ర పరిస్థితి పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా అప్పులమయంగా ఉంది, సమస్యల వలయంగా రాష్ట్రం ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 4,408 కోట్ల రూపాయలతో ఇవాళ 1వ తేదీ ఉదయం 5 గంటల నుండే పెన్షన్లు పంచుతూ ఒక పండుగ వాతావరణాన్ని రాష్ట్రానికి తెచ్చారు. 5 సంవత్సరాల అరాచక, అవినీతి, అస్తవ్యస్త పాలనకు చరంగీతం పాడిన ప్రజలు ఇవాళ కొత్త వెలుగు దిశగా అభివృద్ధి వైపు రాష్ట్రం పయనిస్తుంటే దాంట్లో వారు కూడా భాగస్వాములైనందుకు పండగ వాతావరణంలో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం ముందు సవాలు ఉంది. ఇవాళ మొదటి మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమవుతాయి. త్వరలో 16,000 పైగా డిఎస్సి కూడా ప్రారంభమవుతాయి. నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఎటువంటి
ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రజల దృష్టికి భారం మోపకుండా రాష్ట్రం పెనుభారాన్ని మోస్తూనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ప్రజలు కొద్దిగా విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. దార్శనికత కలిగిన నాయకులు కేంద్రంలో ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయాలంటే కొద్ది సమయం పడుతుంది. అయినప్పటికీ వాటిని అన్నింటినీ, ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. ప్రజలు కొద్దిగా విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. దార్శనికత కలిగిన నాయకులు కేంద్రంలో ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయాలంటే కొద్ది సమయం పడుతుంది. అయినప్పటికీ వాటిని అన్నింటినీ, ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ఒక సమర్థత కలిగిన నాయకత్వం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు, ఆర్థిక ప్రగతి వైపు పరుగులెత్తిస్తారు. ఏ వర్గానికి కొమ్ము గాయకుండా, ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. గత ప్రభుత్వంలో లాగా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మాకు బంధువులు అయితే వాళ్ళని చేర్చండి, అర్హత లేకపోయినప్పటికీ కూడా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా పలానా వ్యక్తికి సానుభూతి పరులు, అభిమానులు అని చెప్పి తీసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చెయ్యదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సామాజిక భద్రతా పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి, వాళ్ళ ఇంటి తలుపు తట్టి ప్రతి నెల 1వ తేదీ సచివాలయ సిబ్బంది ద్వారా లేదా మా ఎన్డీఏ కూటమి కార్యకర్తల ద్వారా అధికార వర్గాల్ని ఉపయోగించుకొని చేర్చడం జరుగుతుంది.